హాయ్ అండి. వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే గనక తెలగపిండి కర్రీ ఎలా ఉండాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మామూలు వాళ్ళైనా తినొచ్చు, లేకపోతే బాలింత్రాలు తింటే కనుక పాలు పడతాయంటారండి. పాలు పడతాయి కూడా. చాలా బలంగా ఉంటుందండి. వెల్లుల్లిపాయలు వేసుకొని చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. మామూలు నార్మల్ వాళ్ళు తినేవాళ్ళు అయితే కనుక పచ్చెనపప్పు వేసుకోవాలి. బాలింత్రాలు పెట్టేటట్టయితే కనుక పచ్చెనపప్పు వేసుకోకూడదండి. చీమ పడుతుంది, కుట్లుకి అంటారు కదా. పచ్చెనపప్పు వేయకుండా చేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని దీంట్లో వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసినవి కొన్ని, పొట్టు తీయకుండా కొన్ని వేసుకుని దంచుకొని వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలండి. బాగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం కొంచెం కచ్చాపిచ్చాగా కొంచెం వేగితే సరిపోతుందండి. వేగినట్టు ఉంటేనే బాగుంటుంది. నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. బాలింత్రాలకి అయితే పచ్చిమిర్చి కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఎండుమిర్చితోనే చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను చిన్న సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ఇది కొంచెం దూరగా వేయించుకోవాలి. బాగా వేగాల్సిన అవసరం లేదండి. పసుపు వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కనుక ఉల్లిపాయలు అనేది బాగా మగ్గుతాయి, స్పీడ్గా మగ్గుతాయి అంటారు. చూస్తున్నారు కదండి, సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. కలుపుతూ ఉండాలండి. హైలో పెట్టుకోకూడదు, సిమ్లోనే ఉంచుకొని ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది మాడకుండా ఉంటేనే బాగుంటుంది. మాడితే కనుక టేస్ట్ అనేది మారిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత సరిపడినంత వాటర్ పోసుకొని, నేనైతే ఒక కప్పు తెలగపిండికి 4 కప్పులు వాటర్ పోసుకున్నానండి. కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, ప్రాబ్లం ఏమీ ఉండదు. చూస్తున్నారు కదా, దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మరిగిన తర్వాత మనకు రుచి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ తక్కువైతే కనుక సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరుగుతూ ఉండగా ఒకసారి కలుపుకొని, నేనైతే కనుక కారం వేసుకుంటున్నానండి. మేము నార్మల్గా తింటున్నాం కాబట్టి, ఎప్పుడైనా తింటూ ఉంటాం కాబట్టి మేము కారం వేసుకుంటున్నాం. బాలింత్రాలకైతే కనుక కారం అది ఏమేమి వేయకూడదండి. ఎండుమిర్చితోనే చేసుకోవాలి. సరిపడినంత కారం, సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇలా మరుగుతూ ఉండగా ఒక కప్పు తెలగపిండి తీసుకున్నానండి. చూస్తున్నారు కదండి, తెలగపిండి అనేది గానుగ షాప్లోకైనా కిరాణా షాప్లో కూడా దొరుకుతుందండి. తెలగపిండి అంటే ఇస్తారు, కొంతమంది ముక్కలు ఇస్తారు. అలా కాకుండా తెలగపిండి తీసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అదే ముక్కలు అయితే కనుక మిక్సీ పట్టుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇలా తెలగపిండి కూడా దొరుకుతుంది. కావాలిస్తే కనుక ఇలా తెలగపిండి తీసుకోండి. ఇలా మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఉడుకుతుండగానే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెడితే ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడుకుతుందండి. మూత పెట్టేసిన తర్వాత చూస్తే 5 మినిట్స్ ఆగితే ఈ విధంగా మగ్గిపోయి ఉంటుందండి. తడి అనేది లేకుండా కూడా కొంచెం ఆయిల్ కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మనకి ఇష్టమైతే ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూస్తున్నారు ఇది ఈ విధంగా తడి లేకుండా నీరంతా వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉంటే కనుక మామూలుగా విడికైనా చక్కగా గిన్నెలో పెట్టుకొని తినచ్చు, లేకపోతే ఇలా అన్నంలోనైనా తినచ్చండి. మేము కలుపుకుంటూ ఉండాలని, లేకపోతే అడగంటేస్తుంది. చూస్తున్నారు కదా, వాటర్ అనేది ఏమీ లేకుండా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. చపాతీలో కూడా తినచ్చండి. ఈవినింగ్ బాలింత్రాలకైతే చపాతీ పెడతారు కదా, దాంట్లో కూడా ఈ కర్రీ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ అనేది అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడం. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే తెలగపిండి కూర రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే తెలగపిండి కూర రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.